హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంచిన్ డైరీ బుక్. ఈరోజు మనం రక్షమ్మ ఎపిసోడ్ నెంబర్ 7 చెప్పుకుంటున్నాం. రక్ష వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ రక్ష బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. రక్ష తనలో తానే నవ్వుకుంటూ ఉంటే, రక్షు ఏమైంది, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అని వాళ్ళ గ్రాని అడుగుతుంది. ఏం లేదు గ్రాని, ఏదో గుర్తొచ్చింది అంటుంది. యాక్చువల్గా రక్షకి రంగా గుర్తొస్తాడు. ఎప్పుడెప్పుడు తన్ని మీట్ అవుదామా అని ఉంటుంది. త్వరగా బ్రేక్ఫాస్ట్ చేసి రూమ్లోకి వెళ్ళి రంగా టవల్ తీసుకుని బయటకు పరిగెట్టుకుంటూ వస్తుంది. యాక్చువల్గా తనకి ఒక సాకు తెలుసు కదా, రంగాని మీట్ అవ్వాలి అనేసి. సో రంగా చిన్న చిన్న గుర్తులు చెప్తాడు కదా, వాళ్ళ ఇంటికి ఎలా ఎలా రావాలో ఆ దారి, అవి గుర్తుపెట్టుకుని రంగా ఇంటి దాకా వెళ్తుంది. తను అంత ఆతృతగా రంగాన్ని మీట్ అవుదామని రంగా ఇంటికి వెళ్ళేసరికి రంగా ఇంటి బయట లాక్ వేసేసి ఉంటుంది. అది చూసి రక్ష కాల్ అక్కడే ఆగిపోతుంది. తన మొహంలో అప్పటి వరకు ఉన్న చిరునవ్వు మొత్తం చెరిగిపోతుంది. ఈరోజు రంగా ఎక్కడి వర్క్ చేయడానికి వెళ్ళాడో అడగాల్సింది అనుకుంటుంది. ఈలోపు రక్షమ్మా అని ఒక వాయిస్ వినపడుతుంది. ఆ గొంతు విని రక్ష మొహంలో మళ్ళీ నవ్వు వస్తుందన్నమాట. ఎస్, అది రంగా వాయిస్నే, అందుకే రక్ష మొహం వెలిగిపోద్ది. రక్ష తనకి వ్యవసాయం గురించి నేర్పించమని అడుగుతుంది రంగా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. సో రంగా నేర్పిస్తాను అని చెప్తాడు. రంగా వాయిస్ విని అటుగా తిరిగి కొంచెం దూరంలో రంగా కనిపిస్తాడనమాట, పొలంలో వర్క్ చేసుకుంటూ. సో అక్కడికి వెళ్తుంది. రంగా పొలంలో గొట్టు దగ్గర పార తీసుకుని ఏదో చేస్తూ ఉంటాడనమాట వర్క్. రక్ష అలా స్లోగా వెళ్తుంది, ఈసారి పడిపోకుండా. లాస్ట్ టైం బురదలో పడిపోతుంది కదా కంగారుగా వెళ్ళి రంగా దగ్గరికి. ఈసారి కొంచెం స్లోగా వెళ్తుంది అనమాట, పడకుండా. హాయ్, నువ్వు ఇంటి దగ్గర లేకపోయేసరికి చాలా డిసప్పాయింట్ అయ్యాను తెలుసా. నువ్వు ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయావేమో పని చేయడానికి. ఈరోజు నేను చూడలేనేమో అనుకున్నా, ఈ టవల్ నీకు ఇవ్వలేనేమో అనుకున్నా అంటుంది. అది విని రంగా ఒకసారి రక్ష వైపు చూసి తర్వాత తన పనిని కంటిన్యూషన్ చేసుకుంటూ, ఏం లేదు రక్షమ్మ, ఈరోజు కొంచెం పని ఉండి ఎక్కడికి వెళ్ళలేదు అంటాడు. మరి నువ్వు ఇప్పుడు చేస్తుంది ఏంటి, పని కాదా అని రక్ష అంటుంది. ఇది నా పని, నా పొలం అంటాడు. అవునా, ఇదంతా నీ పొలమా? నాదా అంటే నాది కాదు రక్షమ్మ, అది ఉంది చూడండి అంటూ కొంచెం ఒక పక్కన చూపిస్తాడనమాట. అందులో ఆల్రెడీ నాట్లు అవి వేసేసి ఉంటాయి. సో అది చూపించి, అది మా అమ్మ నాన్నలది, వాళ్ళు కష్టపడి కొన్న పొలం అది. ఇది నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో కొనుక్కున్న పొలం అనేసి తను ఉన్న పొలాన్ని చూపిస్తాడనమాట. అక్కడ ఇంకా వాటర్ అది ఉంటుంది, వాటరీగా, ఇంకా నాట్లు అది వేసి ఉండదు. రక్షకి రంగాన్ని చూసి చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది అనమాట. గ్రేట్, ఇంత కష్టపడి పొలం కొనుక్కున్నాడు అనుకుంటుంది. ఎప్పట్లాగానే రంగా మొహానికి బురద పాముకునే ఉంటాడు, మొహం నిండా బురద అయిపోయే ఉంటుంది. సో రక్ష ఇలా అడుగుతుంది, రంగా నేను నిన్న ఒకటి అడగొచ్చా? ఈ రక్షమ్మ ఒక్కటి అంటారు 100 ప్రశ్నలు అడుగుతారు అనుకుంటూ కొనుక్కుంటూ ఉంటాడు. అది వినిపిస్తుంది రక్షకి. రక్ష నవ్వుకుంటుంది, ఎందుకంటే లాస్ట్ టైం రంగా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చాలా క్వశ్చన్స్ వేసేసి శుభ్రంగా బుర్ర తినేస్తుంది, ఇంకోటి అడగొచ్చా అంటూ అని నవ్వుకొని రక్ష, సరే నీ ఫేస్కి ఆ బురద ఏంటి, ఎప్పుడు చూడు ఆ బురదతోనే ఉంటావు? అదా రక్షమ్మ, అది ఎండ వస్తుంది కదా, ఎండ దెబ్బ తగలకుండా ఈ మట్టి రాసుకున్నాం అనుకోండి, ఎండలో ఎంతసేపు పని చేసినా ఆ సూర్యకిరణాలు డైరెక్ట్గా మన మీద పడవు, అప్పుడు ఇదే మనల్ని కాపాడుతుంది అని రంగా అంటాడు తను వర్క్ చేసుకుంటూనే. ఓ అవునా, ఓకే ఓకే ఓకే. నేనైతే ఫస్ట్ టైం నీ మొహం నిండా ఇలా మట్టితో చూసినప్పుడు ఈ అబ్బాయి ఎవరైనా పిచ్చోడై ఉంటాడా అనుకున్నాను తెలుసా. నార్మల్గా మనుషులు ఎవరు అలా కావాలని బురద ఎవరు మొహం మీద రాసుకోరు కదా అంటుంది. అది విని రంగా నవ్వుతాడు, రక్ష కూడా నవ్వుతుంది. అలా రక్ష రంగా నెమ్మదిగా వాళ్ళ ఫ్రెండ్షిప్ మొదలవుతుంది. రక్ష రంగాతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటుంది. ఒక 2 days గడిచిపోతాయి. అలాగే ఈవెన్ రక్ష తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ చీటర్ ఉన్నాడు కదా, వాడి గురించి కూడా చెప్తుంది. అది విని రంగా ఇలా అంటాడు, జీవితంలో అప్పుడప్పుడు మనకు అలాంటి చెడు అనుభవాలు ఎదురైనప్పుడు మనం తిరిగి ఆ తప్పు చేయకుండా ఉంటాం రక్షమ్మ, మీ మంచి కోసమే జరిగింది అనుకోండి అంటాడు. రంగా చెప్పింది విని వావ్ బాగా చెప్పాడు అనుకుంటుంది. కాకపోతే తను కూడా ప్రేమలో పడి ఎవరైనా అమ్మాయి తన్ని మోసం చేస్తే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటో, అప్పుడు ఇలాంటి డైలాగ్స్ చెప్పు నువ్వు అనుకుంటుంది. ఇలాంటి చెడు అనుభవాలు వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ మాత్రమే కాదు, లైఫ్లో ఇంకెప్పుడు ఎవరిని నమ్మాలని అనిపించదు, తిరిగి ఎవరినైనా లవ్ చేద్దామన్నా కూడా భయం వేస్తుంది. ఎనీవే, రంగకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడూ రాలేదు. తను చాలా లక్కీ. తన మనసు, తన శరీరం, ఇన్సైడ్ అవుట్ సైడ్ చాలా ప్యూర్. తను చేసుకోబోయే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. ఇప్పటి వరకు రంగా ఏ అమ్మాయిని లవ్ చేయలేదంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈవెన్ తనకి క్రషెస్ కూడా ఎవరు లేరు అని మనసులో అనుకుని
రంగా, నువ్వెందుకు ఇప్పటివరకు ఎవరిని లవ్ చేయలేదు అని అడుగుతుంది. ఏమో రక్షమ్మ, నాకు అలాంటి ఫీలింగ్స్ ఎప్పుడూ రాలేదు అందుకే అంటాడు. తిను నిజంగానే చాలా క్రేజీ. ఆ అమ్మాయి ఎవరో కానీ చాలా లక్కీ. రంగా లాంటి మంచి అబ్బాయి ప్రేమను పొందుతుంది. తనే తన ఫస్ట్ లవ్, లాస్ట్ ఎవర్ లవ్ కూడా. నేనెందుకు వాడికంటే ముందు రంగాన్ని మీట్ అవ్వలేదు? ఒకవేళ తిన్నే మీట్ అయి ఉంటేనా నేను ఖచ్చితంగా రెండో ఆలోచన లేకుండా వెంటనే ఇమీడియట్గా రంగాన్ని మ్యారేజ్ చేసేసుకుని ఉండేదాన్ని. నాకేమైంది నా బ్రెయిన్లో? నేనేం ఆలోచిస్తున్నాను? నేను మళ్ళీ ప్రేమ గురించి ఆలోచిస్తున్నానా? నేను పడ్డ బాధకి నేను లైఫ్లో తిరిగి మళ్ళీ ఎవరినైనా నమ్మగలనా? తిరిగి ఎవరినైనా లవ్ చేయగలనా? ఒకవేళ ప్రేమించగలిగితే అది రంగానా, లేకపోతే వేరెవరినైనానా? ఈ విలేజ్కి వచ్చి 1 వీక్ అవుతుంది. ఈ 1 వీక్ కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నా. నా పాస్ట్ ఏది నాకు గుర్తురాలేదు. నేనంతా మర్చిపోయి ఇలా హ్యాపీగా ఉండడానికి కారణం రంగానేనా? నేను ఎక్కువ టైం కూడా రంగాతోనే స్పెండ్ చేస్తున్నా. నాకు రోజు రోజుకి రంగా మీద ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. తనకి అట్రాక్ట్ అయిపోతున్నా. కానీ రంగా మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటున్నాడు. నాకున్న ఫీలింగ్స్ తనకి నా మీద రావట్లేదా? ఎనీవే, ఏదైతే అదే అవుతుంది. ఈరోజు రంగా నాకు అగ్రికల్చర్ గురించి చెప్తానన్నాడు. నాకు చాలా ఎగ్జైటెడ్గా ఉంది అనుకుంటూ మళ్ళీ రంగా దగ్గరికి వెళ్తుంది. రంగా తన పొలం గట్టు దగ్గర కూర్చుని ఉంటాడు. సో రక్ష కూడా వెళ్ళి రంగా పక్కన కూర్చుంటుంది. వాళ్ళిద్దరు కొద్దిసేపు మాట్లాడుకుంటారు. రండి రక్షమ్మ అంటూ లేస్తాడు. మళ్ళీ రక్షమ్మ అమ్మ అమ్మ అనుకుంటూ పిలవలేకపోతున్నాడా అనుకుంటుంది. రక్ష కూడా రంగాతో పాటు కొంచెం ముందుకు నడుస్తూ ఉంటుంది. సడన్గా రంగా ఆగి వెనక్కి తిరిగి ఒక టవల్ని రక్ష తల మీద కడతాడనమాట, తలపాగా టైపు. రక్ష రంగ ఏం చేసినా కూడా తన వైపే చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత కింద కొంగుని కొంచెం మట్టి తీస్తాడనమాట. తీసి రక్షకి అప్లై చేయడానికి చెయ్యి ముందరికి చాపుతూ ఉంటాడు. రక్ష ఏమో వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. రంగ అలాగే నవ్వుతూ స్మైల్ ఇస్తూ రక్షకి లైట్గా అప్లై చేస్తాడనమాట ఫేస్కి. ఆ తర్వాత రంగ కూడా తన ఫేస్కి అప్లై చేసుకుంటాడు. తర్వాత ఇద్దరు కొంచెం ముందరికి వెళ్ళేసరికి 2 ఎద్దులు కనిపిస్తాయి. సో రక్ష వాటిని చూసి ఫుల్ భయపడుతుంది అనమాట, అవి మీదకి వస్తాయేమో అన్నట్టు. సో రంగ వెనక్కి వెళ్ళిపోయి రంగ పన్యను ఉంటుంది కదా, దాన్ని గట్టిగా పట్టుకుని ఉండిపోతుంది కళ్ళు మూసుకొని. రంగ వెనక్కి దాకుండేసరికి రంగ ఎలా అంటాడు, అవేం చెయ్యవు రక్షమ్మ, భయపడకండి నేనున్నాను కదా అంటూ రక్ష చేయి పట్టుకుని తన వెనక నుంచి కొంచెం పక్కకి లాగుతాడనమాట. రంగ తన మాటల్లో చాలా ఇన్నోసెన్స్గా ఉన్నా కానీ రక్షకు మాత్రం డబల్ మీనింగ్ అర్థమవుతుంది, నేనున్నాను భయపడకండి అన్నట్టు. సో తన మాటలకి రక్ష హార్ట్ బీట్ పెరిగిపోతూ ఉంటుంది. సో తను హార్ట్ బీట్ని తగ్గించుకోవడానికి, నో రక్ష, నువ్వు ఇక్కడికి అగ్రికల్చర్ గురించి తెలుసుకోవడానికి వచ్చావు అంతే అనేసి అనుకుంటుంది. కొద్దిసేపటికి రక్షకి భయం పోతుందనమాట. రంగా చెప్పినట్టుగానే ఆ ఎద్దులు చాలా కామ్గా ఉన్నాయి, ఏమనలేదు. సో వాటి వెనక్కి వెళ్ళి అది దున్నేది ఉంటుంది కదా, దాని మీద కాలేసి పెట్టుకుంటుంది, తాడు పట్టుకుంటుంది. రంగా ఏమో రక్ష వెనకాలే నిల్చుని రక్ష చేతుల దగ్గర తాడుని పట్టుకుని ఉంటాడనమాట ఒక చేత్తో. ఇంకొక చేత్తోనేమో అది ఉంటుంది కదా, వాటిని కొంచెం కొట్టడానికి స్టిక్ అలాంటివి తీసుకుంటాడు. సో ఇద్దరు అలాగా తలపగలు పట్టుకుని రక్షకి కొంచెం వెనక సైడ్ బాడీ టచ్ అవుతూ ఉంటుంది రంగాది. అలాగా ఆ పొజిషన్లో ఉండేసరికి రంగా కొంచెం రక్ష చెవి దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటే తన ఊపిరి తన నెక్కకి తగిలి చెవికి అదిని కొంచెం టిక్లిష్గా ఫీల్ అవుతుంది. రక్షమ్మ, ఇలా చేస్తే కింద నేల లూజ్ అవుతుంది, అప్పుడు మనం నారు వేయడానికి, కొత్త మొక్కలు వేయడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట. దీన్నే దున్నడం అంటారు. కొంచెం మంది ట్రాక్టర్స్తో దున్నించుకుంటారు, కొంచెం మంది ఎద్దులు ఉన్న వాళ్ళు ఇలాగ చేసుకుంటారు. అదైతే ఈజీగా అయిపోతుంది, ఇది కొంచెం శ్రమ ఎక్కువ పడాలి అని చెప్తూ ఉంటాడు. సో అలా మాట్లాడుతూ ఉంటే తనకి రక్ష ఇంకా స్ట్రైట్గా ఆలోచించలేకపోతుంది అనమాట. ఏదేదో అయిపోతుంది, తన బాడీ మొత్తం బ్యాక్ సైడ్ తనకి తగలడము, అలాగే తన ఊపిరి వెచ్చగా తనకి తగులుతూ ఉంటే టిక్లిష్ టిక్లిష్ అనిపించడము. ఈ ఫీలింగ్స్ ఏంటి, నాకు లోపల ఏదో అయిపోతుంది, నా హార్ట్ ఎందుకు ఇంత ఫాస్ట్గా కొట్టేసుకుంటుంది, ఇది వరకు ఎప్పుడు నాకు ఇలాంటి ఫీలింగ్స్ రాలేదు. నేను చాలా బుక్స్లో చదివా కానీ ఎప్పుడు ఇలాంటి ఫీల్ రాలేదు. ఇదేనా టమ్మీలో సీతాకోక చిలుకలు ఎగరడం అంటే అనుకుంటూ కంప్లీట్ ఇంకా రంగాకి జారబడిపోయి ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. తన సెన్సేషన్స్, తన ఫీలింగ్స్ మొత్తం అన్నీని. ఓకే గాయ్స్, అక్కడి వరకు రక్ష ఫీలింగు. నెక్స్ట్ రంగా ఫీలింగ్ ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాము. కొంచెం బోర్ కొట్టించుంటే సారీ. ఒకవేళ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బై బాయ్.